Hi, hi students, welcome to my channel. Today's is 10th class physical science second chapter acids, bases and salts గురించి చర్చించుకుందాం. Once again, I wish you all the best. Please like, share and subscribe to my channel. So in this chapter, the main points acids, bases and salts, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అనే పాఠంలో ముఖ్యమైన పాయింట్స్ మా ఫస్ట్ వన్ ఇండికేటర్స్ సూచికలు, సెకండ్ వన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆమ్ల క్షారాల రసాయన ధర్మాలు, థర్డ్ వన్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్ లోహాలతో ఆమ్లాలు క్షారాల చర్యలు అన్నమాట. నెక్స్ట్ వన్ రియాక్షన్ ఆఫ్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ విత్ యాసిడ్స్ ఆమ్లాలతో మెటల్ కార్బోనేట్లు మరియు మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ల చర్యలు. నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ తటస్థీకరణ చర్య. నెక్స్ట్ మా రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్ లోహ ఆక్సైడ్లు ఆమ్లములపై చర్య. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్ విత్ ఏ బేస్ క్షారములతో అలోహ ఆక్సైడుల చర్యలు. నెక్స్ట్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆమ్లాలలోను క్షారాలలోను ఉమ్మడిగా ఉన్న ఎలిమెంట్ ఏది? డెల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆమ్ల క్షారాల విలీనత. నెక్స్ట్ వన్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ ఏ బేస్ ఆమ్లము లేదా క్షారం యొక్క బలాలు. పిహెచ్ స్కేలు ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ ఎవ్రీడే లైఫ్ నిత్య జీవితంలో పిహెచ్ యొక్క పాత్ర. మోర్ అబౌట్ సాల్ట్స్ లవణాల గురించి మరింత సమాచారం. కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్ సామాన్య లవణము నుండి ఇతరుల రసాయనాలు. బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ స్ఫటిక జలాన్ని తొలగించడం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఇవి ఈ పాఠంలో మనం నేర్చుకునే ముఖ్యాంశాలు. Today we have to learn about the introduction part and indicators. Introduction part and indicators in this chapter. Let us observe. Here is a lemon. You know that lemon. It is a lemon. What is the taste of lemon? Yeah, it is sour in taste. Sour in taste. Similarly, here it is cool drink, carbonated drinks antamu. You know that soda water, limca, thumbs up, etc. There are also some sour in taste. కొద్దిగా ఘాటుగా ఉంటాయి. Similarly, vinegar, which is used in foods ma. Vinegar. Next one. Grapes. You know the taste of grapes. What is the taste of grapes? Yeah, it is sour in taste. So in all these here, the given they are in sour in taste. Why they are sour in taste? Suduma, they contain sour substances. వీటిల్లో sour substances పుల్లటి పదార్థాలను కలిగి ఉంటాయి. So in our science, the sour substances are known as acids. Acids అంటేనే ఏం చెప్పాలి? the substances which are sour in taste రుచికి పుల్లగా ఉండే వాటిని ఆమ్లాలు అంటారు. Now let us consider లెమన్. లెమన్ లో ఏముంటుంది? సిట్రిక్ యాసిడ్. లెమన్ లో సిట్రిక్ యాసిడ్. సోర్స్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ ఈజ్ లెమన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ కార్బోనేటెడ్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ లో ఉన్న యాసిడ్ ఏది? కార్బోనిక్ యాసిడ్. కూల్ డ్రింక్స్ లో ఉన్న యాసిడ్ ఏదంటే కార్బోనిక్ యాసిడ్ మా. సిమిలర్లీ వెనిగర్ లో ఉన్న యాసిడ్స్ వెనిగర్ లో ఉన్న యాసిడ్ ఏదంటే అసిటిక్ యాసిడ్. నెక్స్ట్ గ్రేప్స్ లో ఉన్న యాసిడ్ ఏదంటే టార్టారిక్ యాసిడ్. గ్రేప్స్ లో ఉన్న యాసిడ్ ఏదంటే టార్టారిక్ యాసిడ్ మా. సిమిలర్లీ అనదర్ వన్ అబ్జర్వ్ మా టమరెండ్. చింతపండు. చింతపండు కూడా పుల్లగా ఉంటుంది. ఇట్ ఈస్ సోర్ ఇన్ టేస్ట్. ఎందుకు? ఇట్ ఈస్ కంటైన్స్ టార్టారిక్ యాసిడ్. సో చింతపండులో ఉండే యాసిడ్ ఏదంటే టార్టారిక్ యాసిడ్. సిమిలర్లీ కర్డ్ పెరుగు చుడుమా. పెరుగు, పాలు, మజ్జిగ లాంటివి కొంతకాలం పాటు ఉంచినప్పుడు పుల్లగా అయిపోతుంటాయి. ఓకే, వాట్ ఈస్ ద రీజన్ చుడుమా సోర్ పుల్లగా కావడానికి? ద లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్డ్ బై ద లాక్టోబాసిల్లస్ అండ్ బ్యాక్టీరియా. పాలు, పెరుగు, మజ్జిగ వాటిల్లో
ఏమంటుంది, ఒక విధమైన బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది ఏం చేస్తుంది, లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూ టు ప్రొడక్షన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ద కర్డ్ మిల్క్ అండ్ ఆల్సో బటర్ మిల్క్ ఏమి బికమ్ సోర్ ఇన్ టేస్ట్, పుల్లగా మారుతుంటాయమ్మా. సో పాలలో పెరుగులో ఉన్న ఆమ్లం ఏదంటే లాక్టిక్ యాసిడ్. సిమిలర్లీ టమాటో అండ్ స్పైనాక్, పాలకూర మా టమాటాలు స్పైనాక్లు కూడా మీకు తెలుసు, దే ఆర్ సోర్ ఇన్ టేస్ట్ బికాస్ ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ నోన్ యాజ్ ఆక్సాలిక్ యాసిడ్ మా. Oxalic acid. Similarly, stomach sudma, in our stomach, a juice known as gastric juice, say gastric acid is produced ma. So the gastric acid yokka formula HCl, hydrochloric acid antam, chemical name. You know that sometimes there is a burning sensation in our stomach. కడుపులో విపరీతమైన మంట అని చెప్పి ఏడుస్తుంటారు. Why? It is the problem of acidity due to production of too much acid. It is gastric acid ma. So gastric acid HCl అనేది తిన్న ఆహారాన్ని డైజెషన్, జీర్ణం కావడంలో సహాయపడుతుంది. సో డ్యూరింగ్ ఇండైజెషన్, ఒక్కొక్కసారి అజీర్ణం అయిందంటాం, తిన్నది అరగలేదంట అంటాం. అజీర్ణమైనప్పుడు ఏమి టూ మచ్ యాసిడ్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది. సో దిస్ యాసిడ్ కాజెస్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ అవర్ స్టమక్. కడుపులో మనకు మంట అనిపించడానికి కారణము HCl, gastric acid ma. So these are all the substances which are sour in taste, and some of the sources ma. For example, చింతపండు source for tartaric acid, curd source for lactic acid, tomato and spinach source for oxalic acid. Similarly, lemon source for citric acid అని చెప్తామా. Next, bases ma, క్షారాలు. Let us see, in our home we are using many bases ma. ఇంట్లోనే ఆమ్లాలు వాడుతున్నాం, క్షారాలు వాడుతున్నాం, యాసిడ్స్ వాడుతున్నాం, bases వాడుతున్నాం. చూడమా, it is soap. Soap is somewhat, it is slightly bitter in taste and slippery in nature ma. Slippery in nature, so soap contains a base. Similarly, washing soda is also an example of base. Similarly, baking soda, it is an example of base. Surf powder is also an example of base. Similarly, toothpaste, it is another example of base. All these contains basic ingredients. వీటన్నిటిలో ఏముంటాయి, బేసిక్ నేచర్ ఉండే పదార్థాలు ఉంటాయి. సో these are all, if you touch them, you know that they are slippery in nature. Slippery in nature. So what are bases ante? Bases which are bitter in taste, soapy to touch, రుచికి చేదుగా ఉంటూ స్పర్శకు సబ్బు వలె జహరుడు గుణాన్ని కలిగి ఉండేవి bases అంటామా. bases are bitter in taste, soapy touch ma. మరి ఇక్కడ చూడమా, now so acids which are sour in taste, which are sour in taste, bases which are bitter in taste and soapy to touch ma. Next one ma, చూడమ్మా, ఇక్కడ యాసిడ్స్ చూస్తే ఏమవుతుంది చూడమ్మా, బ్లూ లిట్మస్ ను రెడ్ గా మారుస్తున్నా. యాసిడ్స్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్. యాసిడ్స్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. బ్లూ లిట్మస్ ను రెడ్ గా మార్చేవి యాసిడ్స్. సో నీలి లిట్మస్ కాగితం ఎరుపు రంగులోకి మార్చేవి ఆమ్లాలు. సిమిలర్లీ ఇక్కడ చూడమ్మా, ఎరుపు లిట్మస్ కాగితాన్ని బేస్ లో అద్దినప్పుడు, ఇది మొత్తం ఎరుపు లిట్మస్ కాగితము, బేస్ లో అద్దినప్పుడు అద్దిన పార్ట్ ఏమైంది మా, బ్లూ కలర్ లోకి మారింది. సో బేసెస్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మార్చేవి క్షారాలు. నెక్స్ట్ మా, యాసిడ్స్ హ్యావ్ కొరిజివ్ నేచర్. యాసిడ్స్ హ్యావ్ కొరిజివ్ నేచర్. bases also somewhat corrosive nature. Corrosive nature అంటే ఏం చూడమ్మా, when acids falls on our body, అందులో some of the acids, అన్ని యాసిడ్స్ కాదు, కొన్ని యాసిడ్స్ when they fall on our body they cause burns. మనం బాడీ మీద పడితే అవి ఏమవుతాయి, కాలుతాయి, బొబ్బలు ఎగిరేట్టు కాలుతాయి. ఆ ప్రాపర్టీని ఏమంటారంటే కొరిజివ్ నేచర్, తినేస్తాయి అని చెప్తామ్మా. నెక్స్ట్ వన్ చూడమ్మా, యాసిడ్స్ ప్రొడ్యూసర్స్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ aqueous solutions. జల ద్రావణాలు నీటిలో కరిగించినప్పుడు ఇవి హైడ్రోజన్ అయాన్ ప్రొడ్యూస్ చేస్తే తర్వాత తెలుసుకుంటాం. సిమిలర్లీ బేసెస్ ప్రొడ్యూస్ హైడ్రాక్సిల్ అయాన్స్ ఇన్ aqueous solutions. బేసెస్ ప్రొడ్యూస్ హైడ్రాక్సిల్ అయాన్స్ ఇన్ aqueous solutions. జల ద్రావణాలు క్షారాలు హైడ్రోజన్ అయాన్లను ఏర్పరుస్తాయి. ఆ తర్వాత నేర్చుకుంటామా. నెక్స్ట్ చూడమ్మా, ఇంతకు ముందే చెప్తాం, యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్, బేసెస్ ఆర్ బిట్టర్ ఇన్ టేస్ట్ అని.
అందులో కొన్ని యాసిడ్స్ కొన్ని బేసెస్ మా కొన్ని ఆమ్లాలు కొన్ని క్షారాలు ఏమవుతాయండి when they fall on our skin they cause burns అన్నాం. సో when we taste them మనం వాటి రుచి చూసినప్పుడు టేస్ట్ అంటే మీరు రుచి మా రుచి చూసినప్పుడు ఏమవుతుంది they cause burns on our tongue and also in the mouth నోటిలోనూ నాలుక మీద అవి బర్న్స్ కాలుతాయి మా కాబట్టి we cannot don't taste the taste of the acids and bases don't taste the acids and bases. So without tasting how can we identify the given substance is an acid or a base? Taste రుచి చూడకుండానే ఇచ్చిన పదార్థము ఆమ్లమా క్షారమా అని ఎలా తెలుసుకుంటాం? For that other substances are used. So the substances which are used to detect the presence of an acid or a base are called indicators. చూడమా ఒక పదార్థంలో ఆమ్లం ఉందా క్షారం ఉందా అది ఆమ్లమా క్షారమా అని తెలుసుకోవడానికి ఉపయోగించే పదార్థాలనే మనం ఏమంటాము ఇండికేటర్స్ సూచికలు అంటామా ఇండికేటర్స్ సూచికలు sometimes these are called acid base indicators ఆమ్ల క్షార సూచికలు అంటాం. చూడమా ఇండికేటర్స్ ఆర్ ద డైస్ ఆఫ్ వీక్ ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ బేసెస్ మా ఇండికేటర్స్ అనేవి బలహీనమైన రంగు ఉన్నటువంటి లేదా బలహీన ఆమ్ల మరియు కర్బన ఆమ్ల క్షారాల అంటారు అన్నమాట. నెక్స్ట్ నౌ లెట్ us see types of indicators మా సూచికలు రకాలు. సూచికలు అంటారు ఇండికేటర్స్ అంటారేమ్మా used for detect the acidity or basicity of a substance మా పదార్థము ఆమ్లమా క్షారమా తెలుసుకోవడానికి వాడుతుంటాం మా ఇండికేటర్స్ మా టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ రకాలు మా 2 types మా నేచురల్ ఇండికేటర్స్ సహజ సూచికలు సింథటిక్ ఇండికేటర్స్ సంశ్లేషిత సూచికలు లేదా మానవ నిర్మిత సూచికలు లేదా కృత్రిమ సూచికలు. లెట్ us see నేచురల్ ఇండికేటర్స్. వాట్ ఈస్ meant by నేచురల్ ఇండికేటర్ మా నేచురల్ అంటే సహజాన్ని అంటే సహజ వనరులతో తయారయ్యేవి మా మనకు సహజ వనరులు భూమి మీద ముఖ్యంగా ప్లాంట్స్ అండ్ అనిమల్స్ మా. సో ద ఇండికేటర్స్ విచ్ ఆర్ obtained ఫ్రమ్ నేచురల్ సోర్సెస్ లైక్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ మొక్కలు జంతువుల వంటి సహజ వనరుల నుండి తయారయ్యేవి లభించే వాటిని సహజ సూచికలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడుమా let us see it is a litmus plant ma it is a litmus plant it is belongs to థాలోఫైటా మా belongs to థాలోఫైటా అనే వర్గానికి చెందినటువంటి ఒక టైప్ ఆఫ్ ప్లాంట్. దీని నుండి లిట్మస్ సొల్యూషన్ కానీ లిట్మస్ పేపర్స్ కానీ మనకు తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిట్మస్ పేపర్లు మళ్ళీ 2 రకాలు మా రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ పేపర్లు రెడ్ లిట్మస్ నీల లిట్మస్ అనే 2 రకాలు ఉన్నాయి. సో ఇట్ ఈస్ ద లిట్మస్ ఈస్ ద నేచురల్ ఇండికేటర్. లిట్మస్ అనేది లైకెన్ అనే ఒక థాలోఫైటా వర్గానికి చెందిన మొక్క నుండి తయారవుతుంది కాబట్టి ఇది ఒక సహజ సూచిక అంటాం. అనదరవంతుడు మా టర్మరిక్ పసుపు నీరు టర్మరిక్ సొల్యూషన్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో అన్ నేచురల్ ఇండికేటర్. పసుపు నీళ్ళు మా నేచురల్ ఇండికేటర్. అలాగే రెడ్ క్యాబేజ్ జ్యూస్ ఇస్ ఆల్సో ఏ నేచురల్ ఇండికేటర్. ఇదే విధంగా మనకు చూడమ్మా కొన్ని మన పరిసరాలలో మందార గులాబీ వంటి పుష్పాలు వివిధ రంగులలో ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంటాయమ్మా. కాబట్టి అటువంటి రంగు ఉన్నటువంటి పూలు కానీ ఆకర్షక పత్రాల నుండి కానీ మనము రసాలను తయారు చేస్తే సంగ్రహిస్తే ఆ రంగు పూల యొక్క రసాలు నేచురల్ ఇండికేటర్ సహజ సూచికలుగా పనిచేస్తాయి. ఇక్కడ చూడమ్మా టర్మరిక్ చూస్తే ఒరిజినల్ ఇది ఏ కలర్ లో ఉంది మా ఎల్లో కలర్ లో ఉంది. టర్మరిక్ ఎల్లో కలర్ లో ఉంది. యాసిడ్ లో కూడా ఎల్లో కలర్ లోనే ఉంటుంది. ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది. బేస్ లో అయితే క్షారాలలో అయితే రెడ్డిష్ బ్రౌన్ లేక మారుతుంది. సో మా టర్మరిక్ ఒరిజినల్ ఎల్లో ఇన్ కలర్, in acids it no change in its yellow color, but in bases
రెడిష్ బ్రౌన్ ఇన్ కలర్. నెక్స్ట్ రెడ్ క్యాబేజ్ జ్యూస్ మా రెడ్ క్యాబేజ్ నుండి మనం జ్యూస్ను రసాన్ని పిండితే ఆ రసము పర్పుల్ కలర్ లో ఉంటుంది మా ముదురు ఊదా రంగులో ఉంటుంది. అదేమవుతుందంటే యాసిడ్ లో అయితే రెడ్డిష్ కలర్ లోకి మారుతుంది. ఆమ్ల సమస్యలో రెడ్డిష్ కలర్ లోకి మారుతుంది. క్షార సమస్యలో బేసిక్ సబ్స్టెన్సెస్ లో అయితే గ్రీనిష్ కలర్ లోకి మారుతుంది మా. నెక్స్ట్ సింథటిక్ ఇండికేటర్స్ మా. సింథటిక్ ఇండికేటర్స్ అంటే మ్యాన్ మేడ్ ఇండికేటర్. దీస్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద లాబొరేటరీ బై ద కెమికల్ ప్రాసెస్. సింథటిక్ ఇండికేటర్స్ ఏం చేస్తాము? సింథసైజ్డ్ ఇన్ ద లాబొరేటరీ బై ద chemical process. Example, methyl orange is one synthetic indicator. Originally methyl orange is an orange color. Second one, phenolphthalein is an synthetic indicator. So it is originally colorless. So give two examples of synthetic indicators ante methyl orange and phenolphthalein dial. Give two examples of natural indicators ante litmus turmeric solution, red cabbage juice మొదలగునవి రాయాలమ్మా. నెక్స్ట్ వన్ do you know నీకు తెలుసా? ఏమేం లిట్మస్ సొల్యూషన్ అనేది లిట్మస్ ద్రావణం అనేది ఏది చూడమా? ఇట్ ఈస్ ఎ డై ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లైకెన్ అన్నమాట. లైకెన్ అనే ఒక మొక్క నుండి తయారైనటువంటి ఒక రంజనం అంటాం, రంగు పదార్థం. ఈ లైకెన్ అనే మొక్క థాలోఫైటా అనే వర్గానికి చెందిన మొక్క అనమాట. మీకు బయాలజీలో వినింటారు మా థాలోఫైటా, బ్రయోఫైటాస్, ఇది ఇట్లా వివిధ రకాల వర్గీకరణ, మొక్కల వర్గీకరణలో. అందులో లైకెన్ అనేది థాలోఫైటా వర్గానికి చెందిన ఒక మొక్క అన్నమాట. ఆ మొక్క నుండి తయారైనటువంటి ఎక్స్ట్రాక్ట్ నే లిట్మస్ అంటాము. జనరల్ గా చూడమ్మా, ద లిట్మస్ సొల్యూషన్ ఇన్ న్యూట్రల్ సొల్యూషన్ ఇట్ ఈస్ పర్పుల్ ఇన్ కలర్. ఇన్ న్యూట్రల్ సొల్యూషన్ లిట్మస్ కలర్ ఏ కలర్ లో ఉంటుందంటే పర్పుల్. బిట్స్ అడుగుతారు మా. న్యూట్రల్ సొల్యూషన్ లిట్మస్ కలర్ ఈజ్ పర్పుల్. పర్పుల్ అంటే మా ముదురు ఊదా రంగు, ముదురు ఊదా రంగు. ఇలాగే సమ్ కలర్డ్ పెటల్స్ ఆఫ్ సమ్ ఫ్లవర్స్ సచ్ as హైడ్రాంజియా, పిటూనియా, జెరేనియం ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఇండికేటర్స్. ఒక్కొక్కసారి ఈ హైడ్రాంజియా, పిటూనియా, జెరేనియం అనే మొక్కల యొక్క రంగు పూల ఆకర్షణ పత్రాల నుండి కూడా జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అవి కూడా లిట్మస్ సొల్యూషన్ లాగానే ఇండికేటర్స్, సహజ ఇండికేటర్స్ గా పనిచేస్తాయి. నెక్స్ట్ వన్ మా యాక్టివిటీ 1 ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ లో ఉంది. మా కలెక్ట్ ద ఫాలోయింగ్ శాంపుల్స్. సో యాక్టివిటీ 1 ఏమంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ మా. లెట్ us collect some శాంపుల్స్ అన్నాడు మా. ఏమేమి శాంపుల్స్ మా? ఫస్ట్ వన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3, అసిటిక్ యాసిడ్ CH3COOH. నేమ్స్ సమ్ యాసిడ్స్ అండ్ దేర్ ఫార్ములాస్ అడుగుతుంటారు మా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3, అసిటిక్ యాసిడ్ CH3COOH. సిమిలర్లీ సమ్ బేసెస్ మా. క్షారములు సోడియం హైడ్రాక్సైడ్ NaOH, potassium hydroxide KOH, magnesium hydroxide MgOH twice, ammonium hydroxide NH4OH. Next calcium hydroxide CaOH twice. So name some bases used in the laboratory and their formula and term. Sodium hydroxide NaOH, potassium hydroxide KOH, magnesium hydroxide MgOH twice, ammonium hydroxide NH4OH, calcium hydroxide CaOH twice. These are the mainly available samples in our laboratory. Laboratory లో సాధారణంగా యూజ్ చేసే యాసిడ్స్ అండ్ బేసెస్ అన్నమాట. అంటే కొన్ని యాసిడ్స్ పేర్లు రాయండి, కొన్ని బేసెస్ పేర్లు రాయండి, ఫార్ములాలు రాయండి. వీటిలో కింద వాటిలో ఏది యాసిడ్, కింద వాటిలో ఏది బేస్ అని అడుగుతూ ఉంటారు. బాగా తరువుగా ఉండాలమ్మా. నవ్వు చూడమ్మా, ఏం చేయాలి? యాక్టివిటీ 1 చూడమ్మా. టేక్ 4 వాచ్ గ్లాసెస్. టేక్ 4 వాచ్ గ్లాసెస్. 4 వాచ్ గ్లాసులు తీసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలమ్మా? టేక్ few drops of sample 1 in each of the watch glass. మన sample 1 ఏదనుకున్నామా? హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేయాలంటే 4 వాచ్ గ్లాసులో కొన్ని చుక్కలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? టేక్ 4 ఇండికేటర్స్. ఒకటి రెడ్ లిట్మస్ పేపర్, సెకండ్ వన్ బ్లూ లిట్మస్ పేపర్, థర్డ్ వన్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్, ఫోర్త్ వన్ ఫెనాప్థలిన్ ఇండికేటర్. 4 ఇండికేటర్లు తీసుకొని ఒక్కొక్క వాచ్ గ్లాస్ లో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను ఒక్కొక్క ఇండికేటర్ తో, ఒక్కొక్క సూచికతో మనము టెస్ట్ చేయాలి. ఫస్ట్ వన్ చూడమ్మా. ఇఫ్ యు టెస్ట్ ద
hydrochloric acid in watch glass 1 with blue litmus paper. బ్లూ లిట్మస్ పేపర్ తో వాచ్ గ్లాస్ మొదట్లో ఉన్న హైడ్రోక్లోరిక్ టెస్ట్ చేస్తే ఇట్ టర్న్స్ రెడ్ అనమాట. బ్లూ లిట్మస్ రెడ్ గా మార్చుతుంది యాసిడ్. సిమిలర్లీ సెకండ్ టెస్ట్ ట్యూబ్ లో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేయాలి ఈసారి చూడమ్మా, ఎరుపు లిట్మస్ కాగితంతో టెస్ట్ చేయాలా. ఎరుపు లిట్మస్ కాగితంతో టెస్ట్ చేస్తే నో చేంజ్ ఇన్ రెడ్ కలర్ ఆఫ్ ద రెడ్ లిట్మస్. ఎరుపు లిట్మస్ కాగితం యొక్క రంగులో ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఎలాంటి మార్పు లేదు. నెక్స్ట్ థర్డ్ వాచ్ గ్లాస్ లో యాడ్ 1 or 2 drops ఆఫ్ ఫినాప్థలిన్ ఇండికేటర్. ఫినాప్థలిన్ ఈజ్ కలర్లెస్. ఫినాప్థలిన్ కు ఒరిజినల్ గా రంగు ఉండదు. దీన్ని యాసిడ్ కు కలిపినప్పుడు ఇట్ ఇస్ ఆల్సో కలర్లెస్. లెట్ us observe in this glass tumbler. యాసిడ్ కు ఫినాప్థలిన్ కలిపినాము, నో కలర్, నో చేంజ్ ఇన్ కలర్. సో ఫినాప్థలిన్, ద కలర్ ఆఫ్ ద ఫినాప్థలిన్ అండ్ యాసిడ్ సొల్యూషన్ ఈజ్ డాష్ అడుగుతారు, కలర్లెస్. నెక్స్ట్ ఏం చేయాలా, నెక్స్ట్ లాస్ట్ వాచ్ గ్లాస్ లో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ కు యాడ్ మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ను ఒక డ్రాప్ యాడ్ చేస్తాము. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఒరిజినల్లీ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఆరెంజ్ కలర్ లో మిథైల్ ఆరెంజ్ ఒక డ్రాప్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కి యాడ్ చేస్తానే ఇట్ గివ్స్ ఏ కలర్ ఇస్తుంది చూడమ్మా, ఇట్ గివ్స్ రెడ్ ఇన్ కలర్. రెడ్ ఇన్ కలర్. ఈ దీని అంశాన్ని ఇటు మన టెక్స్ట్ బుక్ లో టేబుల్ 1 21 పేజీల్లో ఉంది. టేబుల్ 1 లో మనం రాయాలి మా శాంపుల్ సొల్యూషన్. ఫస్ట్ వన్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. రెడ్ లిట్మస్ పేపర్ తో నో చేంజ్, ఎలాంటి మార్పు లేదు, రెడ్ గానే ఉంది. బ్లూ లిట్మస్ పేపర్ ను రెడ్ గా మార్చింది. ఫినాప్థలిన్ సొల్యూషన్ తో కలర్లెస్, ఎలాంటి రంగు లేదు. మెథైల్ ఆరెంజ్ సొల్యూషన్ తో పింక్ కలర్ లో ఉంది. ఇదే విధంగా ఇప్పుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వాచ్ గ్లాసులో నుంచి పడవేసి క్లీన్ చేసి 4 వాచ్ గ్లాసుల్లో కొన్ని చుక్కల సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకోవాలి. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని సేమ్ రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్, ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్ తో టెస్ట్ చేస్తే H2SO4 రెడ్ లిట్మస్ తో నో చేంజ్ ఇన్ కలర్, బ్లూ లిట్మస్ తో రెడ్ ఇన్ కలర్, ఫినాప్థలిన్ తో కలర్లెస్, మిథైల్ ఆరెంజ్ తో పింక్ కలర్ ఇస్తుంది. అలాగే HNO3 తీసుకుంటే HNO3 నైట్రిక్ యాసిడ్ ఇట్ ఈస్ ఆల్సో రెడ్ లిట్మస్ తో నో చేంజ్ ఇన్ కలర్, రెడ్ గానే ఉంటుంది. బ్లూ లిట్మస్ తో రెడ్ ఇన్ కలర్, ఫినాప్థలిన్ తో కలర్లెస్, మిథైల్ ఆరెంజ్ తో పింక్ కలర్ లోకి వస్తుంది. సిమిలర్లీ అసిటిక్ యాసిడ్ కూడా సేమ్. సో ఫస్ట్ 4 శాంపుల్స్ ఆర్ యాసిడ్స్. ఫస్ట్ 4 శాంపుల్స్ ఆర్ ఆమ్లాలు. ఆమ్లాలు అన్ని కూడా రెడ్ లిట్మస్ తో రెడ్ కలర్ లోనే ఉంటాయి, నో చేంజ్ ఇన్ కలర్, రంగులో మార్పు లేదు. బ్లూ లిట్మస్ తో రెడ్ కలర్ లోకి మారుస్తుంది. ఫినాప్థలిన్ తో రంగు మార్పు లేదు, నో కలర్ చేంజ్ ఇన్ కలర్, కలర్లెస్ అని చెప్తాం, రంగు లేదంటాం. మిథైల్ ఆరెంజ్ తో పింక్ కలర్ ఇస్తాయి. కాబట్టి మిథైల్ ఆరెంజ్ తో పింక్ కలర్ ఇచ్చేవి ఏవంటే ఆమ్లాలు. కలర్ ఆఫ్ ఫినాప్థలిన్ ఇన్ యాసిడ్ సొల్యూషన్ అంటే కలర్లెస్. ఇప్పుడు ఏం చేయాలి చూడమ్మా, నెక్స్ట్ వన్ take the sample, say sodium hydroxide in each of the watch glass. Sodium hydroxide తీసుకోవాలి ఈసారి ప్రతి వాచ్ గ్లాస్ లో. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలా, రెడ్ లిట్మస్ తో చూడాలి. చూడు మా రెడ్ లిట్మస్ తో చూస్తే సోడియం హైడ్రాక్సైడ్ లో డిప్ చేస్తే ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూ. సో మా సోడియం హైడ్రాక్సైడ్ అనే అది ఒక క్షారము. అందులో ఎరుపు లిట్మస్ కాగితాన్ని మనం అద్దినప్పుడు అది బ్లూ కలర్ లేక మారుతుంది. ఇక్కడ ఎరుపు లిట్మస్ బ్లూ కలర్ లేక మార్చేది క్షారము. అలాగే రెండవ వాచ్ గ్లాస్ లో ఏం చేయాలి, ఈసారి బ్లూ లిట్మస్ కాగితాన్ని అద్దాలి. బ్లూ లిట్మస్ కాగితం రంగులో మార్పు ఉండదు. బేసెస్ క్షారాలు బ్లూ లిట్మస్ ను ఎలాంటి మార్పు చేయవు, బ్లూ కలర్ లోనే ఉంటుంది, నో చేంజ్ ఇన్ కలర్. నెక్స్ట్ వన్ ఏమి, మూడవ వాచ్ గ్లాస్ లో ఉన్న బేస్ సోడియం హైడ్రాక్సైడ్ కు 1 డ్రాప్ ఆఫ్ ఫినాప్థలిన్ కలిపి చూస్తే మా ఫినాప్థలిన్ క్షారంను కలిపితే పింక్ కలర్ లోకి, గులాబీ రంగులోకి మారును. సో ద కలర్ ఆఫ్ ద ఫినాప్థలిన్ ఇండికేటర్ బేసిక్ సొల్యూషన్ అంటే పింక్ కలర్. నెక్స్ట్ వన్ మా లాస్ట్ నాలుగో వాచ్ గ్లాస్ లో ఉన్న బేస్ ఏం చేయాలి, మిథైల్ ఆరెంజ్ సూచిక 1 డ్రాప్ కలిపితే ఏమవుతుంది మా, ఇట్ టర్న్స్ టు yellow in color. సో ద కలర్ ఆఫ్ ద మిథైల్ ఆరెంజ్, కలర్ ఆఫ్ ద మిథైల్ ఆరెంజ్ ఇన్ basic solution is ఏమంటే yellow in color. నెక్స్ట్ చూడమ్మా, మోస్ట్ ఆఫ్ ద బేసెస్ చాలా బేసెస్ అన్ని కూడా వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి.
వాటర్ సాల్యుబుల్ బేసెస్, నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటారు. మా నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటారు. బేస్ అన్న ఆల్కలి అన్న ఒకటే, బేస్ అన్న ఆల్కలి అన్న క్షారమే. సో ఆల్కలి తెలుగులో క్షారయుత ద్రావణము అంటాము. క్షారము లేదా క్షారయుత ద్రావణాలలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు ఎల్లో కలర్, క్షారం లేదా క్షారయుత ద్రావణాలలో ఫినాప్థలిన్ రంగు పింక్ కలర్ రాయాలి. సో దాన్ని మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్న టేబుల్లో రాయాలి. టేబుల్లో 5th కాలం NaOH రెడ్ లిట్మస్ ను బ్లూగా మారుస్తుంది, ఎరుపు లిట్మస్ ను నీలి రంగులోకి మార్చును, బ్లూ లిట్మస్ ను నో చేంజ్ ఇన్ కలర్, ఫినాప్థలిన్ ను పింక్ కలర్ లోకి మార్చును, మిథైల్ ఆరెంజ్ ను ఎల్లో కలర్ లోకి మార్చును. అలాగే 5 నుండి 9 వరకు ఉన్న లాస్ట్ 5 నుండి 9 వరకు ఉన్న శాంపుల్స్ అన్నీ కూడా బేసెస్, అన్నీ కూడా క్షారంలే. ఇక్కడ ఇవన్నీ కూడా రెడ్ లిట్మస్ బ్లూగా మారుస్తాయి. ఇక్కడ అన్నిట్లో బ్లూ 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 రాసుకోవాలి. బ్లూ లిట్మస్ తో నో చేంజ్ ఇన్ కలర్, నో చేంజ్ రంగు మార్పు లేదు అని రాసుకోవాలి. ఫినాప్థలిన్ సొల్యూషన్ తో పింక్ ఇన్ కలర్, పింక్ పింక్ పింక్, గులాబీ 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 అని రాసుకోవాలి. మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు ఎల్లో 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 రాసుకోవాలి. సో ఈ టేబుల్ ని ఇంకొక విధంగా ఇక్కడ రాసినప్పుడు మా ఇండికేటర్ సూచిక ఫస్ట్ బ్లూ లిట్మస్ ఇండికేటర్ తీసుకున్నాము. బ్లూ లిట్మస్ ఇండికేటర్ యాసిడ్ తో ఆమ్లంతో రెడ్ లేక్ మారును. అదే బ్లూ లిట్మస్ బేస్ తో క్షారములతో నో చేంజ్ ఇన్ కలర్, రంగు మారదు. నెక్స్ట్ సెకండ్ ఇండికేటర్ మా రెడ్ లిట్మస్ తీసుకున్నాం. రెడ్ లిట్మస్ ను యాసిడ్ లో అద్దితే నో చేంజ్ ఇన్ కలర్, బేస్ లో అద్దితే బ్లూ ఇన్ కలర్. నెక్స్ట్ మా ఇండికేటర్ ఫినాప్థలిన్ సొల్యూషన్ ను యాసిడ్ కలిపితే నో చేంజ్ ఇన్ కలర్, దీన్ని కలర్లెస్ అంటాము. బేస్ కలిపితే పింక్ ఇన్ కలర్ అంటాము, గులాబీ రంగు అంటాము. నెక్స్ట్ లాస్ట్ ఇండికేటర్ మా మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ యాసిడ్ కలిపితే రెడ్ కలర్ లోకి వస్తుంది, బేస్ కలిపితే ఎల్లో కలర్ లోకి వస్తుంది. సో ఆమ్లాలతో మిథైల్ ఆరెంజ్ ఎరుపు రంగు, క్షారాలతో మిథైల్ ఆరెంజ్ పసుపు రంగును ఇస్తుంది. ఇది ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ వన్ మా హోల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. హోల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ దీన్ని సువాసన ఇండికేటర్స్ అంటాము. సువాసన ఇండికేటర్స్ అంటాము మా. ఏం సువాసన ఇండికేటర్స్ అంటే ఏమి? హోల్ ఫ్యాక్టరీ మీన్స్ ఓడర్ మా. ఓడర్ మీన్స్ స్మెల్ మా. హోల్ ఫ్యాక్టరీ అంటేనే సువాసన అంటే వాసన అని అర్థమ్మా. అందువల్ల సువాసన సూచికలు అంటామ్మా. మనకు ఎంతసేపు ఏం చేసినాము? లిట్మస్ కాగితాలు తీసుకున్నాం, ఫినాప్థలిన్ చూసుకున్నాం, మిథైల్ ఆరెంజ్ చూసుకున్నాం. అవి యాసిడ్ కో బేస్ కో కలిపినప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక రంగుని ఇస్తున్నాయి. అందులో వాటిని కలర్ చేంజ్డ్ ఇండికేటర్స్ అంటారు మా. రంగు మారే సూచికలు అంటాం, రంగు మార్పిడి సూచికలు అంటాం, కలర్ చేంజ్డ్ ఇండికేటర్స్ అంటాం. నెక్స్ట్ మరికొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఆమ్లం లేదా క్షారం సమక్షంలో ఏమవుతాయంటే వాటి యొక్క వాసనను కోల్పోతాయి. కాబట్టి ద సబ్స్టెన్సెస్ మా డెఫినేషన్ హోల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ తెలుగులో సువాసన సూచికలు లేదా హోల్ ఫ్యాక్టరీ సూచికలు అంటాం. The substances whose odor change in acidic medium or basic medium are called olfactory indicators లేదా odor changed indicator. Odor means smell అంటే వాసన అని అర్థం. ఆమ్లము లేదా క్షారయానకములో రంగు అక్కడ వాసనలో మార్పును తీసుకొచ్చే వాటిని ఏమంటారు? హోల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్, సువాసన ఇండికేటర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్స్ మా ఆనియన్ అంటే మేము ఉల్లిపాయల్లో సువాసన సూచికలకు ఉదాహరణ. అలాగే చూడుమా క్లోవ్ ఆయిల్ అంటే లవంగ నూనె ఒక హోల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. నెక్స్ట్ వన్ చూడుమా వెనీలా ఎసెన్స్ ఈజ్ హోల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. సువాసన సూచికలకు ఉదాహరణలు ఇవ్వండి అంటే ఉల్లిపాయలు, లవంగ నూనె, వెనీలా ఎసెన్స్ పేరు వినింటారు మా. ముఖ్యంగా వెనీలా ఐస్ క్రీమ్ పేరుతో ఇట్ ఈస్ ఏ గుడ్ ఫ్లేవర్ మా. ఒక గుడ్ ఫ్లేవర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఐస్ క్రీమ్స్, కేక్స్ అండ్ ఆల్ ఫుడ్ స్టఫ్స్ అన్నమాట. కొన్ని పదార్థాలలో వాడుతూ ఉంటారు మా. గుడ్ ఫ్లేవర్ మా. నెక్స్ట్ వన్ యాక్టివిటీ 2 మా. టెక్స్ట్ బుక్ లో ఉన్న యాక్టివిటీ 2 చూడమా. ఏం చేయాలి చూడమా? టేక్ ఎన్ ఆనియన్, ఒక ఎర్రగడ్డ ఉల్లిపాయ తీసుకోవాలా. ఏం చేయాలా? కట్ ఇంటూ స్మాల్ పీసెస్, సన్నని ముక్కలుగా తరగాలి. దాన్ని చోప్డ్ ఇంటూ స్మాల్ పీసెస్ అంటామా. చోప్డ్ ఇంటూ స్మాల్ పీసెస్, కట్ ఇంటూ స్మాల్ పీసెస్, చిన్న ముక్కలుగా తరగాలి.
తరిగినాక ఏం చేయాలి చూడమ్మా, ప్లేస్ దెమ్ ఇన్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ అలాంగ్ విత్ సమ్ క్లీన్ క్లాత్ స్ట్రిప్స్. సో తరిగినటువంటి ఇవి ఉల్లిపాయ ముక్కలకు శుభ్రమైనటువంటి చిన్న గుడ్డ ముక్కలను కలిపి అన్ని కలిపి ఒక ప్లాస్టిక్ కవర్లో వేసేసి టై అప్ ద బ్యాగ్ టైట్లీ. సో ప్లాస్టిక్ కవర్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని శుభ్రమైన గుడ్డ ముక్కలను వేసి టైట్ గా కవర్ను ముడివేయాలా. ముడివేసి కీప్ ఇట్ ఇన్ ఎ ఫ్రిడ్జ్ ఫర్ ఓవర్ నైట్. ఒక రాత్రి అంతా కూడా ఫ్రిడ్జ్ లో ఉంచాలి. సో రాత్రి అంతా ఫ్రిడ్జ్ లో ఉంచే ఉదయాన్నే తీసి చూస్తే ప్లాస్టిక్ కవర్ ని విప్పి చూస్తే ప్లాస్టిక్ కవర్ లోపలంతా కూడా ఏ వాసన ఉంటుంది మా, ఆనియన్ స్మెల్ ఉంటుంది. సో అందులో ఏముంచినమ్మా, క్లీన్ క్లాత్ స్ట్రిప్స్, గుడ్డ మొక్కలు ఇచ్చినాం. గుడ్డ మొక్కలకు ఏ వాసన వస్తుంది మా, ఆనియన్ స్మెల్, ఉల్లిపాయ వాసన వస్తుంది. నౌ ద క్లాత్ స్ట్రిప్స్ ఆర్ రెడీ ఫర్ టెస్టింగ్ అండ్ యాసిడ్ ఆర్ ఏ బేస్. ఇప్పుడు ఆ గుడ్డ మొక్కలను ఉపయోగించి ఆమ్లమా క్షారమా అని మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలమ్మా, పరిశుభ్రమైన నేల మీద కానీ ఉపరితలం మీద కానీ లేదా 2 వాచి గ్లాసులు తీసుకొని ఒక వాచి గ్లాసులో ఒక ఆమ్లాన్ని, ఇంకొక వాచి గ్లాసులో ఒక క్షారాన్ని కొన్ని చుక్కలు తీసుకోవాలి. చూడమ్మా, 2 వాచి గ్లాసులు తీసుకొని ఒక వాచి గ్లాసులో ఒక ఆమ్లము, మరొక వాచి గ్లాసులో కొంత క్షారము తీసుకొని ఇప్పుడు ఏం చేయాలా, ఈ ఆనియన్ మొక్కలతో పాటు ఉంచినటువంటి గుడ్డ మొక్కలను ఈ వాచి గ్లాసులో అద్ది చూడాలా. ఇప్పుడు మా గుడ్డ మొక్కను మనము ఆమ్లంలో అద్ది చూసినప్పుడు నో చేంజ్ ఇన్ ద స్మెల్ ఆఫ్ ఆనియన్. ఆమ్ల సమస్యంలో ఉల్లిపాయలు తమ స్మెల్ను పోగొట్టుకోవు, వాటి స్మెల్ అలాగే ఉంటుందమ్మా. చూడు, ఆనియన్ ఏమవుతుంది, రిటైన్స్ ఇట్స్ స్మెల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్. ఆమ్ల సమక్షంలో దే రిటైన్స్ దేర్ స్మెల్, అలాగే ఉంటుంది మా వాసన. అలాగే క్షారంలో గుడ్డ మొక్కలు అద్ది బయట తీసి చూస్తే ఆ గుడ్డ మొక్కలకు ఉన్నటువంటి ఆనియన్ స్మెల్ కోల్పోయి ఉంటుంది. సో ఆనియన్స్ ఏమవుతాయమ్మా, లాస్ట్ దేర్ స్మెల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బేస్. క్షారంలో ఆనియన్ స్మెల్ పోతుంది. దీన్ని బట్టి మనము ఆమ్లమా క్షారమా అని చెప్పవచ్చు. సిమిలర్లీ వెనీలా ఎసెన్స్, మా వెనీలా ఎసెన్స్ ను కొద్దిగా నిదల్చి, ఇట్ ఈస్ గుడ్ ఫ్లేవర్ అన్నమ్మా. గుడ్ ఫ్లేవర్, మంచి సువాసన ఉంటుంది. దీన్ని తీసుకొని 1 డ్రాప్ ఆమ్లాన్ని కలిపితే, యాసిడ్ కలిపితే నో చేంజ్ ఇన్ ద స్మెల్ ఆఫ్ వెనీలా ఎసెన్స్, రిటైన్స్ ఇట్ స్మెల్ మా. అలాగే బేస్ కలిపితే చూడుమా, ద స్మెల్ ఏమైపోతుంది, లూజ్ ఇట్స్ స్మెల్. వెనీలా ఎసెన్స్ ఉన్నటువంటి సువాసన కోల్పోతుంది బేస్ సమక్షంలో. అలాగే క్లోవ్ ఆయిల్ మా, లవంగ నూనె కూడా ఆమ్ల సమక్షంలో లవంగ నూనె ఏ వాసన ఉంటుందో ఆ వాసన కలిగి ఉంటుంది. క్షార సమక్షంలో ఆ వాసనను కోల్పోతాయి. దీన్ని బట్టి సువాసన సూచికలను ఉపయోగించి మనము ఇచ్చిన పదార్థము ఆమ్ల స్వభావం కలిగి ఉందా, క్షార స్వభావం కలిగి ఉందా కనుక్కోవచ్చు. ఓకే, I wish you all the best. Please like, share and subscribe to my channel ma. Once again I request you to like my subscribe to